ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చెప్పి ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా జార్జియోవా అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు స్విట్జర్లాండ్ దావోస్లో జరుగుతున్న సందర్భంలో ఆవిడ బయలుదేరి వెళ్తూ ప్రెస్ మీట్లో మాట్లాడారనమాట. దీనివల్ల అసమానతలు బాగా పెరిగిపోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవాళికి ముఖ్యంగా సాంకేతికతతో నైపుణ్యతతో ముడిపడి ఉన్న ఉద్యోగాలకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్పి అభివృద్ధి చెందిన దేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో 60% జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయని, డెవలపింగ్ కంట్రీస్లో అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 40% జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అంతేకాదు హై ఇన్కమ్ గ్రూప్స్కి దీని ప్రభావం కొంత పడినా లో ఇన్కమ్ గ్రూప్స్ ముఖ్యంగా ఎవరైతే ఓల్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ దీనికి అడాప్ట్ కాలేరని కూడా ఆవిడ అన్నారు. సో ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి పేద దేశాలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానీ మ్యాన్ పవర్ కానీ పెంచేందుకు మద్దతు ఇవ్వాలని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మానవులు చేసే కొన్ని కీలకమైన పనులు ఇక మీదట కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దీనివలన లేబర్కి చాలా డిమాండ్ పడిపోవటం, వేజెస్ తగ్గిపోవటం, చాలా జాబ్స్ కోల్పోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సుమారుగా ఇలాంటి విషయమే ఆల్మోస్ట్ గోల్డ్మన్ సాచ్ కంపెనీ లాస్ట్ ఇయర్ 2023లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాదాపు 300 మిలియన్ జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రపంచం కోల్పోబోతుందంటే 30 crore జాబ్స్ కోల్పోతున్నామంట మనం. కానీ దాంతో పాటే ఆవిడ చెప్పిన గోల్డ్మన్ సాచ్ కంపెనీకి చెప్పిన ఉత్పాదకత పెరగబోతుందంట, ప్రొడక్టివిటీ పెరగబోతుందంట. ప్రొడక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా కొన్ని జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్ లాసెస్ ఎక్కువైపోయినా ప్రొడక్టివిటీ వల్ల కొంచెం ఇన్కమ్ కానీ గ్రోత్ కానీ పెరిగి జాబ్స్ కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఏ దేశాలు అయితే లేదో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ దేశాలు అయితే తక్కువ ఉందో ఆ దేశాలు ఎక్కువ నష్టపోతాయి అన్నమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ డెవలప్ చేసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం అందరం డెవలప్ చేసుకోవాలి. ఈ దిశలో యూరోపియన్ పార్లమెంటు ఏఐ గురించి ప్రత్యేకమైన చట్టం తేబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి 2025 ఆఖరికల్లా ఈ చట్టం అమల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అమెరికా, యూకే, చైనా ఇలాంటి దేశాలు ఇంకా వాళ్ళు ఏఐ గైడ్లైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గైడ్లైన్స్ ఇంకా తీసుకురాలేదు. సో ప్రపంచంలో ఇక ముందంతా మనం నడిపించబోయేది కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వచ్చే 4-5 సంవత్సరాలు కీలకమైన మార్పులు తేబోతుంది. మీరు చూస్తే చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఏఐ మీద చాలా డిస్కషన్ పెరిగింది. ఆ తర్వాత ఏఐ మిస్యూజ్ మీద చాలా డిస్కషన్ పెరిగింది. ఇప్పుడు భవిష్యత్ అనేది ఎవరైతే ఏఐ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటుందో, ఏఐలో నైపుణ్యత సాధిస్తారో వాళ్ళదే భవిష్యత్ మొత్తం. హై ఇన్కమ్ కూడా ఎవరికైతే ఏఐ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకే జీతాలు కూడా విపరీతంగా ఉంటాయంటే భవిష్యత్తులో.